హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ సొరకాయ మజ్జిగ పులుసు. దీనికి కావలసినవి ఉడికించుకున్న సొరకాయ ముక్కలు, ఆనపకాయ అని కూడా అంటారు. 15 నిమిషాలు నానపెట్టుకున్న ఒక చిన్న కప్పు కందిపప్పు, అర చిన్న కప్పు శనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము, ఒక కప్పు పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, ఇంగువ. చిన్న బెల్లం ముక్క, పులుసు పులుపు రాకుండా. ముందు స్టవ్ మీద బాణలి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి వేడి చేసుకోండి. పావు స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర, అర స్పూను మిరియాలు, 1 స్పూను ధనియాలు, 4 పచ్చిమిర్చీలు, 2 చిన్న అల్లం ముక్కలు వేసి వేపండి. ఇప్పుడు నానపెట్టుకున్న కందిపప్పు, శనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము, పెరుగు వేసి కలపండి. చిటికెడు పసుపు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని చల్లార్చుకోండి. తరువాత మిక్సీలో గ్రైండ్ చేయండి. ఇలా ఉంటుంది. మళ్ళీ స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేసుకుని అర స్పూను ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉడికించుకున్న సొరకాయ ముక్కలు వేయండి, కలపండి. మిక్సీలో గ్రైండ్ చేసిన మిశ్రమం వేయండి. అవసరమైతే కొంచెం నీళ్లు వేయండి. తగినంత ఉప్పు వేసుకోండి. చిటికెడు ఇంగువ నీళ్లల్లో కలిపి వేయండి, బాగుంటుంది. మజ్జిగ పులుసుకి ఇలా వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చిన్న బెల్లం ముక్క వేయండి, బాగా మరలించండి. అంతే, గుమగుమలాడే సొరకాయ మజ్జిగ పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో తినండి, స్వర్గం కళ్ళ ముందు కనిపిస్తుంది. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే చేసుకుని తినేయండి. భర్త మనసు భార్యకి తెలుసు, అందుకే చేసి పెడుతుంది సొరకాయ మజ్జిగ పులుసు. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.